సో హాయ్ వర్స్ వెల్కమ్ టు ట్యాక్ తెలుగు. నా పేరు సాయి చరణ్. సో రీసెంట్గా లీక్షిత అనే చిన్న చైల్డ్ ఆర్టిస్ట్ని అయితే నేను ఒక పాపని చూశాను. పాపని చూసినప్పుడే నాకు వావ్ అనిపించింది. ఎందుకంటే కూచిపూడి డ్యాన్స్ వచ్చు, అలాగే దాదాపు నెంబర్ ఆఫ్ సీరియల్ చేసింది, అలాగే మూవీస్లో కూడా యాక్టింగ్ చేస్తుంది. చాలా బాగా అనిపించింది. అందుకని మన స్టూడియోకి అయితే తీసుకొచ్చాను అనమాట. నా ఎదురుగానే ఉంది లీక్షిత. హాయ్. హాయ్ అన్న, హౌ ఆర్ యు? ఫైన్. ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. సరే, ఒక డైలాగ్ చెప్పు. మై నేమ్ ఈస్ మయూక, ఈ కోటకి యువరాణి. నేను అడుగు పెడితే అందరు తప్పుకోవాలి, నా గురించి అందరూ గొప్పగా చెప్పుకోవాలి. నాకంటే నా అహంకారం అంటేనే నాకు చాలా ఇష్టం. దాన్ని ఎవరైనా దెబ్బ కొట్టే ఐ డోంట్ కేర్. కొంచెం ముడితనం, కొంచెం అహంకారం, వాటి రెండింటిని మిక్స్ చేస్తే మయూక ద ప్రిన్సెస్. సూపర్. థ్యాంక్ యూ. ఒక పాట పాడు. లవ్లీ బెలూనే, నా స్వీట్ సెక్లోనే, ఫుల్ సమ్మర్లోన వాటర్ మిలోనే, నా క్యూట్ ఐఫోనే, నా యూత్ ఐకోనే, నన్ను హీటిక్కిచ్చే మైక్రోవనే, డార్లింగే నిద్రలో నీ కలలే, దిల్లంతా లవ్ డబ్బు బీటింగ్లే, బ్యూటీలో నీ గుండె పిహెచ్డి, నా హార్టులో దూరేసవే ఆల్రెడీ. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. ఓకే. సో ఏ సినిమా చేసావు పాప? నేను వచ్చేసి దసరా, ఆదికేశవ, బచ్చల్మల్లి, కేరామ్ ఇంకా చేశాను. ఇంకా గుర్తులేవు. సీరియల్స్ కూడా? సీరియల్స్ కూడా చేశా. సీరియల్స్, షార్ట్ ఫిలిమ్స్ చేశా. ఓకే. సీరియల్స్ వచ్చేసి కలుసుంటే కలుసుకం, మల్లి, భానుమతి, ఉరశో రాక్షసో, గరాన మూడు ఇంకా చేశా. ఓకే. అంటే స్కూల్లో ఇంట్లో కన్నా షూటింగ్లో ఎక్కువ ఉన్నావు అనుకుంటా. అన్న అంటే మంత్కి ఒక 2-5-4 డేస్ చెప్తారు. సో 5-4 డేస్లో 5-4 డేస్ డుమ్మా కొడతా, మిగతా డేస్ వెళ్ళిపోతాయి కదా. సో ఆ మిగతా 5 డేస్ని నేర్చేసుకుంటే ఏం చెప్పారో వాళ్ళు, ఐ క్యాన్ బి డూ దట్. నాకు అలా నేర్చుకునేది ఉంది. లీక్షిత, స్కూల్కి వెళ్తావు కదా, చదువు నువ్వు చెప్తావా లేదంటే వాళ్ళు చెప్తారా? నేను చదువు చెప్తే నేను ఎందుకు వెళ్ళాలి స్కూల్కి, ఇంట్లోనే కూర్చోవచ్చు కదా. ఓకే. అంటే టీచర్లా చకచకా మాట్లాడేస్తుంటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా మూవీస్ జరుగుతుంటాయి కదా, స్కూల్లో ఏమన్నారా డుమ్మా కొడుతున్నప్పుడు? ఎందుకంటారు, ముందే చెప్తాం కదా. షూటింగ్ ఉందని చెప్తారు, ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోరన్నా? కాదు, నాకు డౌట్ వచ్చింది, ఎందుకు ఒప్పుకోరన్నా. ఒప్పుకోరు. అంటే స్కూల్ ముఖ్యం కదా ఫస్ట్. ఇప్పుడున్న చిన్నపిల్లవును చిన్న 5 days 4 days అని చెప్తారని అన్నా కదా ఫస్ట్ టైం. అంతేనా? ఎక్కువ రోజులు ఏముండదు. సో ఫస్ట్ మూవీ ఏం చేసినావు? 18 pages చేశాను. 18 pages. నిఖిల్, నిఖిల్ అనుపమ నిఖిల్. ఎలా ఉండేది ఫస్ట్ డే షూటు? ఎలా ఫస్ట్ ఉండేది? డే అప్పుడు నేను 3 years ఉన్నా. 3 years ఉన్నప్పుడు అంటే ఏం సీన్ అంటే, ఫీల్ అవుతుంటే నిఖిల్ అన్న, నేను 3 years ఉన్నప్పుడు తను నన్ను చూసి అనుపమని గుర్తు తెచ్చుకోవడం, ఆ సీన్ అయింది. హే భగవాన్, 3 yearsలో నువ్వు చేసిన షూటింగ్, ఆ సీన్ కూడా ఇంకా గుర్తుందా? ఏంటి 100 TBనా 200 TBనా నీ మెమొరీ చిప్? మైండ్ అలా తయారు చేసుకోవాలన్నా. ఓకే. సో అంత చిన్న పిల్లవు కదా, ఎలా కలిగింది యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్? ఎలా కలిగింది నీకు? మా అక్క వల్ల. మీ అక్క ఆర్టిస్టా? మా అక్క మీ అక్క ఆర్టిస్టే. నీలాగానే ఉంటుందా? ఇలానే? అలాగే ఓకే. క్యూట్గా ఉంటుంది. మమ్మీ ఎలా ఎంకరేజ్ చేశారు నిన్ను? ఫస్ట్ మా అక్క కూచిపూడి నేర్చుకుంటుంది. సో అప్పుడు ఒక ఆఫీస్ వాళ్ళు పిలిచారు. సో వెళ్ళినప్పుడు మా మమ్మీ ఎత్తుకొని 3 years అప్పుడు ఎత్తుకొని ఉంది నన్ను. అప్పుడు మా నాన్న కూడా తీసుకెళ్ళింది, మా అక్క కూడా చేసింది. 1 day తర్వాత ఫోన్ చేసి, మేడం పాపని తీసుకొని రండి అన్నాడు. సరే అండి, జోష్నని తీసుకొని వచ్చేస్తామని అంటే, జోష్న ఎందుకు మేడం, చిన్న పాపని ఎత్తుకొని వచ్చారు కదా మీరు, ఆ పాపని తీసుకొని రండి మేడం అని అన్నారు. సో తీసుకొచ్చిన తర్వాత సో అది 18 pages మూవీ చేశాక నాకు ఇంకా అలా వచ్చేస్తాను ఉంది. ఓకే. దసరాలో కూడా చేసావు కదా? చేసా, దసరాలో చేసా. నానితో ఎలా ఉండేది? నాతో కూడా అది ఫన్గా మాట్లాడతారు. ఎలా మాట్లాడతారు? నేను ఫస్ట్ హాయ్ అని అంటారు, హాయ్ బుడ్డి అని అంటారు, హాయ్ అన్న అని అంటాం. ఎలా ఉన్నావు, ఏం చేసావు, ఏమేం చేసావు ప్రజెంట్ అని అంటారు. సో ఆది కేశవ చేసా, ఇవన్నీ చేశాను అనేసి చెప్తాను. సో ఒకసారి అయితే డైరీ మిల్క్ చాక్లెట్ కూడా ఇచ్చారు నాకు. సెకండ్ డే కూడా డైరీ మిల్క్ చాక్లెట్ ఇచ్చారు. దాన్ని నేను వచ్చినప్పుడు అది మెల్ట్ అయిపోయిందని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 day అయిపోయాక తిన్నావా? సో చాలామంది యాక్టర్స్తో యాక్టింగ్ చేసావు. సో నాని గారు, నిఖిల్ గారు, సో చాలా
ఎవరు నీకు ఎక్కువ నచ్చారు? అందరూ నచ్చుతారు కదా. అందరు నచ్చుతారు ఎక్కువ. అందరూ నాతో ఫన్గానే మాట్లాడతారు కదా, ఒకరన్నీ ఎవరు చెప్తున్నాం మనం. ఓకే. సో ఎప్పుడు యాక్టింగ్ కష్టం అనిపించేవా లేదా మీకు? ఒకసారి చేశాక దానికి అదే అలవాటు అయిపోతుంది. ఫస్ట్ 18 pages అప్పుడు నాకు చాలా భయం వేసింది. ఏంట్రా ఇక్కడ తెచ్చి పడేసన్నా, ఎవరు ఇల్లంతా, ఏంటి ఇల్లంతా, నాకు ఏం తెలుసు అని అనిపించింది. తర్వాత కలిసి ఉంటే కలుసుకోమని సీరియల్ చేసేటప్పుడు ఒక 2-3 days అయిపోయాక నాకు ఏమంతలాగా భయం అనిపించలేదు. ఎందుకంటే ఆల్రెడీ నేను చేశాను, నాకెందుకు భయం, నాకెందుకు, నేను ఆల్రెడీ చేశాను, నాకు ఆ భయం అనేది పోయింది, నాకు కెమెరా ఉంది. సో ఇంకా సీరియల్స్ బాగుంటావా లేదంటే సినిమాలు బాగుంటుందా నీకు? నీ కంఫర్ట్? రెండు బాగుంటాయి. కంఫర్ట్ బాగా చూసుకుంటారా? ఓకే. అంటే మూవీ సెట్లో మొత్తానికి చిన్న పాప నువ్వే ఉంటావు. సో ఎలా ఉంటుంది, నిన్ను ఎలా ట్రీట్ చేస్తారు డైరెక్టర్స్ అండ్ హీరోస్ హీరోయిన్స్? మంచిగానే ట్రీట్ చేస్తారు. ఓకే. ఏమని మాట్లాడతారు ఇప్పుడే చెప్పాను? డైరెక్టర్సా హాయ్ నాన్న అని అంటారు, హాయ్ అన్న అని అంటారు, హాయ్ సార్ అని అంటారు, బాగా చేస్తున్న యాక్టింగ్ అనేసి అంటారు. ఒక సీన్ అయిపోయాక బాగా చేస్తున్న యాక్టింగ్ అని అంటారు, థ్యాంక్ యూ సార్ అని అంటాం, నువ్వు ఇలాగే చేస్తూ ఉండాలి, స్టెప్ ఎదుగుతూ ఉండాలి అని అంటారు. సో థ్యాంక్ యూ సార్ అని అంటారు. సో అంటే నువ్వు సినిమాల్లో సీరియల్స్ చేస్తున్నావు కదా, నువ్వు మీ స్కూల్లో కానీ పక్కన చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ ఉంటారు, సో నీతో ఏం మాట్లాడతారు, ఎలా ఉంటుంది నీకు వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు? చాలా ఆనందంగా ఉంటుంది. ఆనందంగా ఎందుకు? ఆనందంగా ఎందుకంటే వాళ్ళందరూ హాయ్ లిక్షిత బాగున్నావా, ఏం చేస్తున్నావు, ఏం సీరియల్ చేస్తున్నావు, ఇప్పుడు ఏం మూవీ చేస్తున్నావు, టీచర్ క్లాస్ చెప్తున్నా కూడా అలా నాకేంటంటే ఏంటి మరీ ఇంత నాకు అని అనుకుంటా. ఓకే. సో టీచర్స్ ఎలా ఉంటారు అంటే సీరియల్లో సినిమాలో కనబడుతున్నప్పుడు ఒక సెలబ్రిటీలా ట్రీట్ చేస్తారు కదా, ఎలా ఉంటుంది అప్పుడు? ఇది చెప్తూ ఉంటారు కదా, చెప్తున్నప్పుడు నేను టీచర్ ఇది ఏంటి టీచర్ అని అడుగుతాను. టీచర్ ఏమో ఇది 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 అనేసి మొత్తం చెప్పేస్తారు. చెప్పేసిన తర్వాత ఏం చేస్తున్నావు ఇప్పుడు, ఏ సీరియల్స్లో చేస్తున్నావు, ఎప్పుడు ఏం చేస్తున్నావు అనేసి పక్కన కూర్చొని ఏం చేస్తున్నావు ఇప్పుడు, ఏం సీరియల్ చేస్తున్నావు, ఏం మూవీస్ చేస్తున్నావు, ఏం వెబ్ సిరీస్ చేస్తున్నావు అడుగుతారు అలాగా. ఓకే. బాగుంటుంది లోపల హాయిగా ఎంజాయ్. ఎప్పుడైనా నీతో ఫోటో దిగారా ఎవరైనా బయట అన్నోన్ పీపుల్స్? ఎందుకు దిగారు అన్న, చాలా మంది దిగారు. ఎలా ఉంటుంది అప్పుడు ఫీల్? అప్పుడు ఫీలింగ్ అనిపిస్తుంది, వావ్ నేను ఇంత రేంజ్కి వెళ్ళిపోయానా అనిపిస్తుంది నాకు. ఓకే. వెళ్ళిపోయావు. అలా ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ఇంత దాకా వచ్చేసాను. అండ్ ఎప్పుడైనా షూటింగ్లో ఉన్నప్పుడు నీ కష్టం అనిపించిందా? వింటున్నా, అన్నీ వింటున్నా, కంట్రోల్ చేసుకుంటున్నా. కంట్రోలే చేసుకోవాలి. ఎప్పుడైనా షూటింగ్లో ఉన్నప్పుడు కష్టంగా అనిపించిందా, అమ్మో నేను చేయలేను, నా వల్ల కాదు అని ఎప్పుడైనా? ఎప్పుడు అనిపించలేదు నాకు, అలాంటి ఫీలింగ్ ఎప్పుడు అనుకోలేదు. వాళ్ళు చెప్తారు డైరెక్టర్ సార్ అయినా ఎవరైనా కూడా ఎక్కడైనా ఉన్నా కూడా ఇలా నాతో పాటు కూర్చో అనేసి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకైతే. ఎవరైనా కూడా, అది ప్రాంప్టర్ అయినా కూడా, డైరెక్టర్ అయినా కూడా, ఎవరైనా. ఓకే. నీకు అర్థమైపోద్ది? నాకు అర్థమైపోద్ది. సో సీరియల్స్లో ప్రాంప్తో ఉంటారు అంటే మాట్లాడుతుంటారు బ్యాక్గ్రౌండ్ నుంచి, ఎమ్మడి డైలాగ్లు అందుకునేదానివా? అందుకుంటాం. ఫస్ట్ డే వచ్చేసి ఇది వాళ్ళు చెప్తుంటే కొంచెం గ్యాప్ ఇచ్చి చెప్పేదాన్ని. సెకండ్ డే వచ్చేసి మొత్తం ఇంకా అలవాటు అయిపోయి చెప్పేసాను, దాన్ని మొత్తం చెప్పేసాను. ఫస్ట్ డే వాళ్ళ డామినేషన్, సెకండ్ డే మొత్తం నీ డామినేషనే కదా. ఎవరైనా అన్నారా హీరో కానీ హీరోయిన్ కానీ అబ్బా చాలా స్మార్ట్ నువ్వు అని? అన్నారు. ఎవరు? ఐశ్వర్య రాజేష్ అక్క అన్నారు. అన్నారు నువ్వు చాలా స్మార్ట్గా ఉన్నావురా, చాలా బ్రిలియంట్, నువ్వు దేనిన్నా అట్టే పట్టేసుకుంటాను. అవును, నువ్వు పెద్ద సైంటిస్ట్వి. నేను చెప్తున్నా. ఇంత మెచ్యూరిటీ ఎక్కడి నుంచి వచ్చింది? మా అక్క. మీ అక్క నుంచా? మీ అక్క చాలా సైలెంట్గా ఉంటుంది, ఇలా ఉంటుంది. మీ అమ్మగారు చూస్తే క్యూట్ నవ్వుతూ ఉంటారు. లేదు, ఎక్కడ దొరికింది చెప్పు? ఎవరి నుంచి? డాడీ అనుకున్నా. మీ డాడీ కూతురువా? ఓకే. డాడీ రాడా మీ వెంట ఎప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు షూటింగ్కు? వస్తారు కానీ షూట్ దగ్గరికి రారు, అక్కడే ఉంటారు, మా చుట్టూనే తిరుగుతుంటారు, అక్కడే ఉంటారు. అమ్మగారు నాన్నగారు ఏం చేస్తుంటారు వీళ్ళు వర్క్?
మా మదర్ వచ్చేసి మేము ఏదైనా షూటింగ్స్కి వెళ్ళినప్పుడు వస్తూ ఉంటుంది. బాడీ గార్డ్ అంతేగా. మా డాడ్ వచ్చేసి బిజినెస్ చేస్తూ ఉంటాడు. బిజినెస్ కాజు బిజినెస్ చేస్తాడు. అందుకే నువ్వు కాజులా ఉన్నావు. రోజు కాజు ఎక్కువ తింటావా అనుకున్నా. సో ఏంటంటే ఇంత చిన్న పాప నువ్వు, జస్ట్ 8 years కదా నీకు. యా 8 yearsలో నిన్ను మూవీలు నిన్ను చేసేస్తున్నావు, డబ్బులను ఏం చేస్తున్నావు? అది నాకేం తెలుసు, మా డాడీని మా మమ్మీని వచ్చి అర్థం. మీకు చాక్లెట్లు కొనివ్వమంటే కొనిస్తుందా అక్క మమ్మీ? కొనిస్తారు. ఎందుకు కొనియరు? ఎక్కువ తింటావా తక్కువ తింటావా? నేను చాక్లెట్స్ అవన్నీ ఎక్కువ తినను, బికాజ్ అవి జంక్ ఫుడ్, నాకు మంచిది కూడా కాదు. ఓకే, మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఎక్కువ ఏ సినిమాలు చూస్తుంటావు, ఏ మూవీస్? హారర్. హర్రర్. దయ్యం అంటే నీకు భయం కాదా? నాకు భయం, ఇంకా చిన్నపిల్లాన్ని కదా అందుకని. కాదా? చెప్పు, ఏ మూవీ చూసా ఎక్కువ ఇంట్రెస్ట్గా? లైక్ మూవీ. లైక్ మూవీ ఇంట్రెస్ట్గా చూసాను. ఓకే. అండ్ ఫేవరెట్ యాక్టర్స్ ఇన్ టాలీవుడ్ హీరోస్? హీరోస్లో అయితే నాకు నలుగురు ఉన్నారు. చెప్పండి. ఫస్ట్ ప్రభాస్ అన్న, నాని, శివకార్తికేయన్, రాంపోతినేని. సరే, ఇప్పుడు ప్రభాస్తో చేస్తే నీ ఫీలింగ్? రాంపోతినేనితో చేయలేదు, శివకార్తికేయన్తో చేయలేదు. సో ప్రభాస్తో షూటింగ్ చేస్తే మీ ఫీలింగ్ ఏంటి? ఏం మాట్లాడతావు? ఓ మై గాడ్, ఇంత పెద్ద యాక్టర్తో నేను చేశానా అనేసి నా ఫీలింగ్. అప్పుడే ఆయన ముందలే అంటావా? మనసులో అనుకుంటా, ఇన్సైడ్ లోపల శృతిహాసన్ రా రేసుగురంలో అలా. ఓకే, నచ్చే హీరోయిన్ ఎవరు? సాయి పల్లవి. సో ఎందుకు? నాకు కూడా సాయి పల్లవి ఫేవరెట్. న్యాచురల్గా ఉంటుంది, తన డాన్స్ బాగుంటుంది, మూవీస్ బాగుంటాయి. ఓకే, ఏ మూవీ ఎక్కువ సార్లు చూస్తావు సాయి పల్లవిని? అమరన్. ఓకే, థియేటర్లో చూసినావా? చూసా. ఓకే, సాయి పల్లవితో ఎప్పుడన్నా యాక్టింగ్ చేసావా? ఆవిడ మూవీల్లో ఇప్పుడు చేయలేదు. ఆవిడ మూవీలో చూసా, వావ్ ఇంత పెద్ద యాక్టర్తో చేశానా అని అనుకుంటావు కదా. నాకు తెలిసిపోతుంది అంతే. అండ్ ఎవరు నీకు ఫేవరెట్? అండ్ మమ్మీనా డాడీనా? ఒకరన్నా ఎవరు ఎలా చెప్పాలి, ఒకరే చెప్పాలి మరి. మమ్మీనా డాడీనా? డాడీ అని ఒక్కరి పేరు చెప్పాలి, ఎక్కువ లేదు. ఒక్కరే. మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? సరే, మమ్మీ చెవులు మూసుకుంటా చెప్పేసి. డాడీ. ఎందుకు మమ్మీ ఇష్టం లేదు? పొద్దున్న లేచిన కానీ ఇష్టం లేదని నేను అనలేదు, నాకు ఇద్దరు ఇష్టం అని నేను అన్నా. కానీ మీరు ఒక్కటే చెప్పాలి అని అన్నారు. అంటే తరతరాలుగా మమ్మీలను కూతుర్లు తొక్కేస్తున్నారులేండి, అది వేరే విషయం. ఓకే, నువ్వు షార్ట్ ఫిలిమ్స్లో చేసినావు కదా, ఎలా ఉంటుంది షార్ట్ ఫిలిమ్స్ వెళ్ళినప్పుడు షూట్కు? సినిమాలానే ఉంటుందా? ఓకే, సినిమాస్ లాగే ఉంటుంది. ఓకే, ఏం చదువుతున్నావు ఇప్పుడు? 3rd అయిపోయి 4th క్లాస్. 4th క్లాస్కి సినిమాలు, సీరియళ్ళు ఏంటక్క ఈ జీవితం? ఏం చెప్తావు ఇంత తక్కువ వయసులో ఇన్ని చేస్తున్నావు? ఫ్యూచర్లో ఏమవుతావు? హీరోయిన్ అవుతావా? చదువుకుంటున్నావు కాబట్టి సాయి పల్లవిలో డాక్టర్ అవుతావా? హీరోయిన్. ఎందుకు హీరోయిన్? చదువుకుంటున్నావు కదా, డాక్టర్ కావచ్చు కదా సాయి పల్లవి మాదిరి. ఏం చెప్పవా? నాకు హీరోయిన్స్ అంటే నేను చూస్తున్నప్పుడు వాళ్ళు యాక్టింగ్ నచ్చుతుంది, నాకు వాళ్ళ యాక్టింగ్ నచ్చుతుంది, నేను కూడా సేమ్ అలాగే చేస్తా కదా, నేను ఎందుకు హీరోయిన్ అవ్వకూడదు? సో అందుకనేసి నేను హీరోయిన్. సూపర్, కరెక్ట్గా చెప్పినావు. ఓకే, అండ్ నువ్వు హీరోయిన్ అయితే అప్కమింగ్ రాబోయే రోజుల్లో చిన్న హీరోలు ఉన్నారు. ఇప్పుడు గౌతమ్, మహేష్ బాబు కొడుకు గౌతమ్, పవన్ కళ్యాణ్ కొడుకు అకిరానందన్. సో ఎవరితో చేస్తాం ఛాన్స్ వస్తే? అందరితో ఒకరి పేరు చెప్పాలి. గౌతమ్ మహేష్ బాబు కొడుకు. ఓకే, నైస్. ఇద్దరితో చేస్తా, ఛాన్స్ ఇద్దరితో వస్తే ఇద్దరితో చేస్తా. ఇద్దరిలో ఎవరు ఒక్కటి వస్తే ఓకే, ఫిక్స్ అయిపోయినావు. నువ్వు హీరోయిన్ అయితే ఫిక్స్ అయిపోయినావు. ఓకే, అండ్ అమ్మగారి గురించి ఏం చెప్తావు? మా మమ్మీ చాలా స్వీట్గా నవ్వుతుంది అండ్ నన్ను బాగా చూసుకుంటుంది. మా మమ్మీ అన్నీ చేస్తుంది, ఆల్ ఇన్ వన్ ఉంటుంది. పక్కన మమ్మీ పక్కన ఎక్కువ ఉండదు, షుగర్ వస్తుంది. స్వీట్ అన్నావు కదా అక్క. అండ్ మీ అక్కని చూసి ఏం నేర్చుకున్నావు? మా అక్కని చూసి అన్నీ నేర్చుకున్నాను.
అన్నీ నేర్చుకున్నావు. ఒక వంట చేయడం వచ్చా? మీ అక్కకు వచ్చే ఉంటుంది, నేర్చుకోలేదు కదా మరి. అన్నీ నేర్చుకున్నాను. ఏం నేర్చుకున్నా? డాన్స్ వచ్చు. డాన్స్ వచ్చా? ఏం డాన్స్? కూచిపూడి కూచిపూడి వచ్చు, వెస్టర్న్ వచ్చు, రెండు వచ్చు. వచ్చు. క్లాసెస్కి వెళ్తావు ఈవినింగ్? వెళ్తా. షూట్ ఉన్న రోజు తప్పదు. ఎలా అమ్మా ఒక షూటింగ్కి, క్లాసికల్ డ్యాన్స్కి, సీరియల్స్కి ఎలా ఎలా హ్యాండిల్ చేస్తున్నావు ఇంత చిన్న వయసులో? చెయ్యొచ్చు, అది ఈజీ అన్న. ఎలా ఈజీ అన్న. మార్నింగ్ స్కూల్కి వెళ్తాం, సాయంత్రం డాన్స్ క్లాస్కి వెళ్తాం. 4 o'clock కదా మనం వచ్చేది. 6 o'clock వెళ్తాం. అంటే మార్కులు ఎలా వస్తాయి నీకు? ఫస్ట్ ర్యాంక్ వచ్చా. ఫస్ట్ ర్యాంకు? ఫస్ట్ ర్యాంకా? అబద్ధం చెప్తున్నావు కదా. అవార్డు ఇచ్చారు. అవునా? ఫస్ట్ ర్యాంక్ కైసా కడితే ఏజీ ఫస్ట్ ర్యాంక్ ఎలా? దేవుడు ఆశీర్వాదం. నా బ్రెయిన్ యూజ్ చేస్తాను. నేను ప్రతి దాంట్లో నా బ్రెయిన్ యూజ్ చేస్తాను. చూసారా అండి, అఖండ పార్ట్ 2లో బాలయ్య బాబు గారు కూతురులా ఉంది ఈ పాప. సో ఏంటి ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఇంకా హాబీస్ ఏంటి? హాబీస్ గోయింగ్ టు స్కూల్, రీడింగ్ బుక్స్, గోయింగ్ టు డాన్స్ క్లాస్, ఇంకా చాలా ఉంటాయి చెప్పుకుంటూ పోతే. చెప్పు ఒక రెండు. ఈటింగ్ ఫుడ్, సింగింగ్ సాంగ్స్. సో మీ అక్కగారు ఉన్నారు కదా, సో ఏదైనా ప్రాక్టీస్ చేయించిందా నీతో? ఏదైనా యాక్టింగ్ డైలాగ్ ఇది నేర్చుకో అని? అది ఏం చెప్పలేదు. మా అక్కని చూసి నేను నేర్చుకున్నా. మా అక్క నాకు ఇన్స్పిరేషన్. మా అక్క ఇన్స్పిరేషన్ నాకు. ఓకే. నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? నాకు ఇష్టమైన ఫుడ్ దాల్. పప్పన్నవా? చికెన్ తినవా? నాకు నీసు ఇష్టం ఉండదు. ఇష్టం ఉండదు. నేను కూడా వెజిటేరియన్. జస్ట్ 45 నేను days. వెజిటేరియన్ ఏం కాదు, నాకు నీస్ అంటే ఇష్టం ఉండదు. సో అలాగే డీసెంట్ గల్ను. నెక్స్ట్ ఏంది, ఇప్పుడు ఏమేమి మూవీలు చేస్తున్నావు? 3 మూవీస్ ఉన్నాయి. ఉల్లాసంగానే ఉత్సాహంగానే, గుట్ట చప్పుడు, ఇంకా ఓ సుకుమారి. ఓ సుకుమారి. గుడ్డు చెప్పుడు ఎలా ఉంది షూటు? బ్రహ్మాజీ కొడుకు హీరో, మణిగారు డైరెక్టర్, ఎలా ఉంది? బాగుంది, హ్యాపీగానే ఉంది. బాగుందా? బాగా చేస్తున్నావా? అయిపోయిందా షూట్? అయిపోయింది. ఓకే. సో నాకు ఒక డైలాగ్ ఆడిషన్ ఏదైనా చేస్తారు కదా, ఎమోషన్గా ఏదైనా చేస్తావా? నీ యాక్టింగ్ చూడాలని నాకు. ఏదన్నా అలా ఏదో డైలాగ్ చెప్పాలా? ఏదో ఏడ్చుకుంటూ ఎమోషన్. అలాగే 1 4 3 యాక్షన్. నీ స్వార్థం కోసం మనుషుల్లో విషయాన్ని నింపా, రాజ్యాన్ని అసెంది పాలు చేశా. వీళ్ళెవ్వరికి తెలియదు నువ్వు ఎంత పెద్ద తప్పు చేశామని. కనీసం నా చావుతో అయినా వీళ్ళందరిలో మార్పు రావాలి. ఇన్నాళ్ళు నీలో ఒక అన్నయ్యని చూశాను, ఇప్పుడు నీలో ఒక స్వార్థపరుడు కనిపిస్తున్నాడు. నీలాంటి మోసగాడు పోసే ప్రాణం నాకొద్దు. సూపర్. ఎలా? హౌ? డైలాగ్స్ తింటున్నావా లేదంటే మీ అమ్మ వండి పెడుతుందా ఏంటి? నా బ్రెయిన్ అన్న, మనకి దేవుడు బ్రెయిన్ అనేది ఇస్తాడు. మనం బ్రెయిన్ని యూజ్ చేస్తే దానికి అది ఏదో వచ్చేస్తుంది. ఓకే. ఇలానే గలగలా మాట్లాడుతుంటావా షూటింగ్లో, ఇంట్లో ఇలానే ఉంటావా? ఓకే. ఇప్పుడు రిలీజ్కి గుట్ట చప్పుడు, ఉల్లాసంగానే ఉత్సాహంగానే, ఓ సుకుమారి హీరోయిన్కి చైల్డ్హుడ్ రోల్ చేశాను, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్. సో ఇప్పుడు నందు గారిది మూవీ చేస్తున్నాను రీసెంట్గా. అండ్ నేను చేసిన అన్ని ప్రాజెక్ట్స్లో డైరెక్టర్స్ అందరూ నాతో స్వీట్గా మాట్లాడతారు. సో ఇప్పుడు రీసెంట్గా చేస్తున్న నందు గారి మూవీలో కూడా డైరెక్టర్ సార్ కూడా చాలా స్వీట్గా మాట్లాడతారు. ఓకే. సో ఎలా ఉన్నారు సెట్లో డైరెక్టర్ గారు? బాగా మాట్లాడతారా? చాలా బాగా మాట్లాడతారు. ఓకే. యాక్టింగ్ చేస్తావు కదా, ఫస్ట్ నీ నుంచే స్టార్ట్ అయిందంట ఆ మూవీ ఫస్ట్ షాట్. సో ఎలా అనిపించింది? సో ఇంప్రెస్ అయ్యావా? ఏం చెప్తావు డైరెక్టర్ గురించి, నందు గురించి, ఆ మూవీ టీం గురించి? సో టీం అందరూ చాలా బాగా వర్క్ చేశారు. అండ్ డైరెక్టర్ సార్ వచ్చేసి చాలా స్వీట్గా మాట్లాడతారు. సో అన్నిటిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నందు అన్న వచ్చేసి మాట్లాడతారు, మంచిగా మాట్లాడతారు, చాలా స్వీట్గా ఉంటారు. సో హీరోయిన్ అక్క వచ్చేసి చాలా స్వీట్గా, సో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు. నాతో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు. బాగుంటుంది ఆ సినిమా నందుది? చాలా బాగుంటుంది. డైరెక్టర్ నేమ్ ఏంటి? కృష్ణ సార్. కృష్ణ సార్. కృష్ణ సార్. సార్ సార్ నేను సార్ అని పిలుస్తాను. సార్ నేమ్ వచ్చేసి కృష్ణ. నేను కృష్ణ సార్. ఓకే. ఇంకా మంచి మూవీలు చేయాలి, ఇంకా మెట్టు ఎక్కకుండా లిఫ్ట్లో రావాలి, పై స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నా. ఓకేనా? సో ఓవరాల్గా ఏం చెప్తావు? నన్ను ఇంకా సపోర్ట్ చేయండి. సో నేను ఇంకా ఎదుగుతూ ఉండాలని
నన్ను మీకు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా ఎదుగుతూ ఉంటాను. మంచిగా ఫుడ్ తిను, కాజు తిను, చక్కెర పొంగల్ తిను, ఎదుగుతావు. ఓకేనా? పాప, ఓ చిన్నారి పాప, ఎట్టకేలకి మా ఛానల్కి మంచి ఇంటర్వ్యూ అయితే ఇచ్చావు. లీక్షిత పాప చాలా ఇంటెలిజెంట్, పెద్ద పాప లెక్క కాదు అన్నట్టు ఉంది చిన్న పాప అయితే లీక్షిత. జస్ట్ పవన్ కళ్యాణ్ ఎలాగది. సో లీక్షిత జర్నీ చూస్తున్నట్టయితే వావ్ అనిపిస్తుంది. సో కూచిపూడి, సీరియల్స్, సినిమాలు, మళ్ళీ యాడ్స్ అంట. సో మనం అనుకుంటే వెనక్కి చూసుకుంటే చిన్నప్పుడు కొట్లాడుకోవడము, క్రికెట్ ఆడుకోవడం తప్ప ఏం చేయలేదు కదా అని అనుకుంటాం. సో పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి. సో గ్రేట్, వీళ్ళ అమ్మగారు కానీ వీళ్ళ నాన్నగారు కానీ ఇంత సపోర్ట్ చేస్తున్నారు. చిన్న వయసులో ఉన్న పిల్లలని సపోర్ట్ చేస్తూ ఉంటేనే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇలా అంటే వాళ్ళకున్న ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్లో, సో చదివే కాదు, ఇలా యాక్టింగ్, స్పోర్ట్స్, సోన్స్ ఎన్నో ఉంటుంది. సో ముఖ్యంగా అమ్మాయిల్ని సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ లీక్షిత, నీకు నేను ఫ్యాన్ అయిపోయా. థ్యాంక్ యూ. సో ఓవరాల్గా లీక్షిత సో వెరీ గుడ్ అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. సో లీక్షిత రాబోయే రోజుల్లో చాలా గుట్టి చప్పుడు కానీ సో చాలా సినిమాల్లో అండ్ సీరియల్స్లో అండ్ వెబ్ సిరీస్లో యాడ్స్లో కూడా కనిపిస్తుంది. లీక్షితను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మా ఇంటర్వ్యూ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సాయి చరణ్.